రే ఫలానా అమ్మాయిని ప్రేమిస్తున్నా, మరి ఈ అమ్మాయి మరి నాకు రావాలి, మరి నాకు రావాలంటే ఎట్లా అని వాడు మైండ్లో పడిపోతుంది. వీడు ఎంత ప్రేమించినా అది రాదు. కళ్ళ ప్రేమ ఆడొస్తుంది తెలిసిందా. ఫలానా అమ్మాయి రావాలంటే మమ్మల్ని సంప్రదించాలి. శివరామరాజును సంప్రదించి ఫలా అమ్మాయిని ప్రేమిస్తుందండి, మరి ఆ అమ్మాయి రావాలంటే దానికి వశీకరణం వశీకరణం అంటారు కదా. సంజీవ తాయితులు పెట్టి వాడి పేరు మీద 11 రోజులు పూజ చేసి కట్టు కట్టేస్తాం. కట్టు కట్టి వాడికి తాయితీ ఇస్తే ఇక వాడు అమ్మడే తిరగాలి కదా. ఆ అమ్మాయి ఇష్టం లేని అమ్మాయి కూడా మళ్ళీ పరిచయం పెరుగుతుంటుంది. మరి పెళ్లి వరకు వాళ్ళు లవ్ చేసుకున్నారు, ఓకే, పెళ్లి వరకు వెళ్ళేసరికి పెద్దలు ఒప్పుకోరు, వాళ్ళు విడిపోవాలని వాళ్ళు జంట వచ్చినప్పుడు అది పెద్దవాళ్ళకి తెలిసిందా, కుటుంబాలలో గొడవలు అవుతుంటాయి. తెలిసిందా, ఫలానా అమ్మాయి మా కూతురే ప్రేమించింది కదా, అమ్మాయి ప్రేమించింది, మరి ఈ అమ్మాయిని ప్రేమించిన అమ్మాయి చెబితే ఎందు అని వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు గొడవలు అవుతుంటాయి అన్నమాట. తెలిసిందా, అది నమ్మకం ఉండ వాళ్ళకి అయ్యేట్టుగా చేస్తాం మేము. నమ్మకం లేని వాళ్ళు అంటారు కదా, ప్రేమించింది కూడా ఇడిపోవాలంటే మళ్ళీ దానికి ఏరేది ఉంది, మళ్ళీ వేరే పరిష్కారం. ప్రేమ జంటను కలుపుతారు, వాళ్ళని విడగొడతారు కూడా. ఎడగొట్టేది ఉంది. తెలిసిందా కలుసుకునేది ఉంది, ఎడగొట్టేది ఉంది. దానికి కొన్ని వస్తువులు ఉంటాయి, కొన్ని పూజలు ఉంటాయి. అవి ఇక్కడ చేసే పూజలు కావు, బయట అడుగులలో పూజ చేసి వాళ్ళ పేరు మీద మంత్రాలు పంపిస్తుంటాం. మంత్రాలు పంపిస్తే ఆ మంత్రాలతోటి మళ్ళీ వాళ్ళకి ప్రేమ ఇడిపోతుంది. ఓకే, కలుసుకున్న ప్రేమ ఇడిపోతుంది. అప్పుడు తెలిసిందా తల్లిదండ్రులకు కూడా సంతోషం కలుగుతుంది, పెద్దల మాట కూడా ఇన్నెట్టుకుంటుంది. తెలిసిందా, పెద్దల మాట కాదండ్రీలు కూడా వాళ్ళ మనసు మార్చేస్తారు. అట్లా అమ్మవారి శక్తి ఉంది మా దగ్గర, దైవ సృష్టి. ఇప్పుడున్న కాలంలో, ఇప్పుడున్న జనరేషన్ లో, మన జనరేషన్ లో చాలా మంది పిల్లల సమస్యతో బాధపడుతున్నారు. 10 సంవత్సరాలైంది పెళ్ళై, 15 సంవత్సరాలైంది పెళ్ళై, దగ్గర వయసు అయిపోతుంది. ఇప్పుడు ఎలా ఉన్నారంటే హాస్పిటల్స్ లో IVF లు అవన్నీ వచ్చాయి. చాలా మంది ఆ IVF లు కూడా ఫలించట్లేదు. అంటే డబ్బు ఖర్చు పెడుతున్నారు, హాస్పిటల్స్కి వెళ్తున్నారు, చాలా చేసుకుంటున్నారు. పిల్లల విషయానికి వచ్చేసరికి మీ దగ్గర ఎలాంటి పరిష్కారం, అంటే వాళ్ళకి ఏదైనా దోషం ఉందని చెప్తారా, లేకపోతే వాళ్ళకి బాడీలో ఏమైనా ప్రాబ్లం ఉంటే మీకు తెలుస్తుందా? వాళ్ళకి ఎలాగంటే పెళ్ళి 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయినా పిల్లలు పుట్టుకోకుండా ఉంటారు. కొంతమందికి ఆరోగ్యం బాగోదు మగవాళ్ళకి. తెలిసిందా, మగవాళ్ళకి ఆరోగ్యం బాగలేక 20 ఏళ్ళు 30 ఏళ్ళు 35 ఏళ్ళకి అయితే ఉంటుంది పెళ్ళి. అది లాస్ట్లో అది 30-35 ఏళ్ళకి అయితే వాళ్ళకి ఆరోగ్యాలు ఎట్లుంటాయి, మగవాళ్ళకి నరాలు వీక్ అయిపోతాయి.